హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న మెడికవర్ హాస్పిటల్లో 640 స్లైస్ సిటీ స్కాన్ మిషన్ ద్వారా గుండెకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించి హై రిజల్యూషన్ ఇమేజెస్ ని మీకు అందిస్తోంది. పికప్ కి రమ్మంటే క్యాబ్ తీసుకొని వస్తావేమో అనుకున్నాను. ఇలా లాస్ట్ జర్నీ వెహికల్ తీసుకొస్తావని అనుకోలేదు. అంటే కొంచెం పెద్ద వెహికల్ అయితే బాగుంటుంది కదా, ఇది తీసుకొచ్చాను. నేను ఇన్వెస్టిగేషన్ చేయాలి, మిగిలిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారా? ఉన్నారు. ఇదేంటి, ఇది గేర్ రాడా? గేరే. ఇది గేరా? అదేంటి? ఇది స్టీరింగ్ లాంటిది. చెప్పుకుంటేనే కానీ తెలియట్లేదు. ఏసీ వేయమంటారా? దీంట్లో ఏసీ కూడా ఉందా? ఇదే పెద్ద ఏసీలా ఉంది. వెనకాల నుంచి ఏదో స్మెల్ వస్తుంది ఏంటి? అది ఇందాక బాడీ ఉంటే దింపేసి వచ్చాను. బాడీయా? ఓకే ఓకే. ఈ డోర్ ఎవడైనా తెరుస్తాడా నాకు? ఎక్స్క్యూజ్ మీ. అదే మేడం. థ్యాంక్స్ మేడం. ఎక్కడున్నారు అందరూ? లోపల వెయిట్ చేస్తున్నారు మేడం మీకోసమే. ఓకే, డోంట్ టాక్. వాళ్ళు ఎక్కడ? అవును మేడం, ఏదో అడుగుతా అన్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తా అన్నారు. వీళ్ళే. ఒక్క నిమిషం. నీ పాకెట్లో వేసుకున్నా. యా, మీ టీం వీళ్ళేనా? ఇల్లే మేడం. నేను ఒక ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ మీతోనే మొదలు పెడతాను. మీ మీద ఒక నీడ కనిపిస్తోంది. మీ మీద సుకుమార్ అనే ఒక నీడ ఉన్నట్టుంది. చెప్పానా? నా ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు తప్పు కాదు. అబ్సల్యూట్లీ రైట్. ఓకే, సో మూవింగ్ అహెడ్. మీ మీద ఉండేటువంటి నీడ కాదు, అది ఆవిడ అని తెలిసింది. ఇట్ ఈస్ నాట్ నీడ. మీరేంటి అసలు ఈ మధ్య ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సెల్ఫీలు అవి దిగుతున్నారంట? ప్రాసెస్ నేను కూడా చిన్న సైజ్ ఇన్వెస్టిగేషన్. అవునా? అదేంటి, మనం కాంపిటేటివ్ ఇన్వెస్టిగేటర్స్ అయిపోతాం అలాగైతే. వీ కెన్ వర్క్ ఇన్ పార్ట్నర్షిప్. అదే ట్రై చేస్తాను మీకు ఎందుకు జాయిన్ అవ్వడానికి. ఓకే, ఎవరు తెలియకుండా చేస్తుంటారండి, మీరు అందరూ తెలిసేలా చేస్తుంటారు కాబట్టి. ఆయన తెలియకుండా చేసినా సరే ఆయనకు డబ్బులు బాగానే వస్తున్నాయి కదా. ఓకే, మీరు కూడా బాగానే ఉన్నారుగా ఆయనతో పాటు. ఇందాక ఆ బండిలోనే కదా నన్ను దింపారు. అవును, నీకు వాటా ఎంత? మనకి వాటాలు వచ్చేంత సంపాదన లేదండి దాంట్లో. మనమే తిరిగి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. మరి ఎందుకు పాపం అంత కష్టపడి తిరుగుతున్నారు ఆయన ఇల్లు? ఏం లేక ఆ వెహికల్ వేసుకుని తిరుగుతున్నాం ఇంకా. ఓకే, అవును. మీ విషయానికి వస్తే, ఊరే ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు. అలా అమృతం మొత్తం ఆల్ పీపుల్ లైక్ చేసేటువంటి ఒక సీరియల్. మీ నాన్నగారు ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఎవ్రీథింగ్. కానీ మీకు థ్రిల్లరే చేయాలని అనిపించింది ఎందుకు? అమృతం తర్వాత నాన్న ప్రొడ్యూస్ చేసిన అయితే అనుకోకుండా ఒక రోజు, చిన్నప్పటి నుంచి చూసిన థ్రిల్లర్స్ అంటే నాకు చాలా ఇష్టం. థ్రిల్లర్ అనే కాదండి, నేను ఎప్పుడూ చెప్తుంటా, కథ నచ్చితే అది థ్రిల్లర్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, లవ్ స్టోరీ అవ్వచ్చు. మనకు నచ్చిన కథ చెప్పడానికి, లేకపోతే ఒకడు వచ్చి మనకు ఒక కథ చెప్తే దాన్ని చెప్పడానికి సహకరించడం నాకు ఇష్టం. కొంతవరకు నేను కన్విన్స్ అయ్యాను ఇక్కడ. థ్యాంక్ యూ. కానీ ఇంకొక డౌట్ ఉంది నాకు. మీరెంతకు ముందు నుంచే థ్రిల్లర్స్తోనే ఉన్నారు? షార్ట్ ఫిల్మ్స్ చేసిన థ్రిల్లర్సే, కథలు రాసిన థ్రిల్లర్సే, సినిమాలు చేసిన థ్రిల్లరే. నిజం చెప్పండి, మీరు స్కూల్లో, కాలేజ్లో ఏమైనా థ్రిల్లర్స్లో పార్టిసిపేట్ చేశారా? చేశామ్మా. అంటే యు మీన్ ఈ సినిమాలో ఉన్నట్టు స్కూల్ బంక్, క్లాసులు బంక్ కొట్టడం, బంక్ కొట్టి సినిమాకి వెళ్ళటం, ఓకే, అలాంటి థ్రిల్లింగ్ యాక్టివిటీస్ చాలా చేసాం. తీసే థ్రిల్లర్లే అయినా మనిషిలో మంచి కామెడీ యాంగిల్ ఉంది. యా, సో అందుకని మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా బాగా? ఎందుకు? లవ్ స్టోరీ రాశాను మ్యామ్, పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, నాకే నచ్చలేదు. ఓకే, కామెడీ రాశాను, కామెడీ మిగలలేదు. సో ఇంకా థ్రిల్లర్స్ సేఫ్ జోన్ అని చెప్పి థ్రిల్లర్స్లోకి వచ్చేసాను. జనాల్ని భయపెట్టడం మీ హాబీ అన్నమాట. ఓకే, థ్రిల్ చేయటం, జనాలకి థ్రిల్ కల్పించడం. అంటే నాట్ దయ్యాలు అలాంటివి కాదు, థ్రిల్. ఓకే, కొంతవరకు అయితే కన్విన్స్ అయ్యాను. కానీ ఇక్కడ ఇంకో డౌట్ ఉంది. ఇప్పుడు జనరలీ హీరో అండ్ హీరోయిన్కి మధ్యలో కెమిస్ట్రీ చూస్తాను, ఇక్కడ హీరోకి విలన్కి మధ్యలో కెమిస్ట్రీ ఉంది. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? ఇది మీరే పెట్టించారా? అంటే జనరలీ ఎప్పుడు హీరో హీరోయిన్కే ఉంటుంది కెమిస్ట్రీ, మీరు అసలే మొహమాటస్తులు. థ్రిల్లర్ అండి, ఇంకా అదే థ్రిల్లర్ దీనికి, ఈ సినిమాకి. మెయిన్ థ్రిల్లింగ్ మూమెంట్స్ విలన్కి హీరోకి ఉంటేనే ఆ జానర్కి మనం న్యాయం చేసినట్టు ఉంటుంది. సో అందుకే హీరోయిన్లు, సాంగ్స్ అలాంటి ట్రాక్స్ ఏమీ లేకుండా ప్యూర్ థ్రిల్లర్
అంతేనా, లేకపోతే మీకు అంతకుముందు సినిమాలు అన్నిట్లోనూ హీరోయిన్లతో డ్యూయెట్లు చేసి కొంచెం బోర్ కొట్టి? ఒక రకంగా అది కూడా దట్స్ అ పాయింట్. యా, ఐ న్యూ దిస్. నా ఇన్వెస్టిగేషన్లో ఇది బయటకు వస్తుందా రాదా అని నేను చూస్తూ ఉన్నాను, బయటపడింది. యా, అండ్ ఇంకొకటి కూడా విన్నాను, మీరు డ్యూయెట్ పెట్టించమన్నారని ఈ సినిమాలో మీకు. పెట్టామని తీసాం, అది అసలు థ్రిల్లర్ కాస్త మంచిది, అందుకే సినిమా బాగా ఆడుతోంది. అది యాక్చువల్గా మానిటర్లోనే పోయింది, అది టేక్ వర్క్ తీసుకురాలేదు. ఓకే, నైస్, ఇంట్రెస్టింగ్. ఎనీవే, నేను బాగా కన్విన్స్ అయ్యాను మీరందరూ ఇన్వెస్టిగేషన్లో బాగా పార్టిసిపేట్ చేసినందుకు, అలాగే మంచి సినిమా తీసినందుకు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. సూపర్ అండి. అండ్ హుడీ కూడా బాగా పాపులర్ అయింది విలన్ వల్ల. అవును, మీరు హుడీ వేసుకున్నారేంటి ఇవాళ? పిల్లల్ని పట్టుకుందామని అలవాటు చేసుకున్నాను. అప్పటి నుంచి మీరు ఇదే పనిలో ఉన్నారు. ఓకే, సో శ్రీ విష్ణు గారు, మీరు జనరలీ ఏంటంటే విష్ణు గారి సినిమాలంటే వెళ్ళిపోయి చాలా కామెడీ ఉంటుంది, అలాంటి ఒక ఎక్స్పెక్టేషన్ నుంచి మొదలవుతుంది సినిమా, కానీ అక్కడి నుంచి మెల్లిగా దాన్ని థ్రిల్లర్ జోన్లోకి తీసుకొని వెళ్ళారు. సో మీరు కాన్షియస్గా నేను ఇప్పుడు ఒక థ్రిల్లర్ చేయాలి అనుకొని డిసైడ్ అయ్యి చేసిందా ఇది? అంతేనండి, అంటే థ్రిల్లర్లో ఇక వేరే డీవియేషన్ ఏమి లేకుండా ప్రాపర్ థ్రిల్లర్. ఫస్ట్ సినిమా స్టార్ట్ చేయడమే మనం 5th గేర్లో స్టార్ట్ అయిపోయి ఆ మూడ్లోకి తీసుకుపోయి సినిమా అయ్యే వరకు కూడా ఎక్కడ డైవర్షన్ లేకుండా, వేరే దానికి స్కోప్ ఇవ్వకుండా ఈ థ్రిల్లర్కే స్టిక్ ఆన్ అయి ఉన్నాం. సో ఎస్, డిఫరెంట్. అండ్ జనాలకి లైఫ్లో ఉండేటువంటి థ్రిల్లతో పాటు థియేటర్లో కూడా వెళ్ళి థ్రిల్ అవ్వడం అనేది ఒక థ్రిల్. లైఫ్లో ఆల్రెడీ మనకి రోడ్ మీదకి రాగానే చాలా థ్రిల్సే ఉంటాయి, బట్ ఆ థ్రిల్ని క్యాప్టివేటింగ్గా చేయగలిగినటువంటి డైరెక్టర్ ఉంటే మేము హ్యాపీ. అది మీరు సక్సెస్ఫుల్లీ చేశారండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మీరు యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ జర్నీ as షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, అండ్ తర్వాత మీరు సుకుమార్ గారి దగ్గర, ఇందాక మన సుకుమార్ గారి టాపిక్ వచ్చింది, సో దీని మీద కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఆయనకి ఏమైనా చూపించడం జరిగిందా సబ్జెక్ట్ ఇలాగా అని? కథ చెప్పాను, ఆయన అప్రూవల్ తీసుకున్నాను, సినిమా చూపించాను, కపుల్ ఆఫ్ సీన్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. హీ వాస్ వెరీ పర్టికులర్, ఈ సీన్స్ చూడాలి అని చెప్పి అవన్నీ చూపించి, అండ్ వన్స్ వీఆర్ ఆల్ హ్యాపీ వి వెంట్ అవుట్ టు ద రిలీజ్. ఓకే, సో సందీప్ గారు మీ ఇన్వాల్వ్మెంట్ ఉండిందా ఇదంతా జరిగేటప్పుడు? సుకుమార్ గారు వెన్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్, కథ చెప్తున్నాను అన్నాడు, చూపిస్తున్నా అన్నాడు, బట్ సుకుమార్ గారు ఈజ్ ఆల్సో వెరీ బిజీ, సో రోజు ఆయన బాధ చేయలేము కదా. బట్ హీ యూస్ టు టెల్ మీ అని మాట్లాడి సుకుమార్ గారు మెసేజ్ పెట్టేవారు, ఓకే నాకు నచ్చింది, చాలా బాగుంది, వాట్ ఎవర్ యూ లైక్. సో ఇప్పుడు యూ బీయింగ్ దట్ ప్రొడ్యూసర్, మీకు రమ్యకి ఎలా ఉంది దిస్ పొజిషన్ ఆఫ్ అ ప్రొడ్యూసర్? బీయింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ఏళ్ల నుంచి మీరు ఉన్నారు, బికాజ్ మీరు చిన్నప్పటి నుంచి ఇదే చూస్తూ పెరిగారు. మేబీ ఈవెన్ లిటిల్ సోల్జర్స్ అప్పుడు కూడా యూ వేర్. లిటిల్ సోల్జర్స్ అప్పుడు ఐ వాజ్ ఇన్ హాస్టల్, సో ఇన్ఫాక్ట్ మా మొత్తం ఫ్యామిలీలో లిటిల్ సోల్జర్స్లో కనిపించింది నేను ఒక్కడనే. అవునా? మై బ్రదర్స్ దేర్, మై కజిన్స్ ఆర్ దేర్, అందరూ కనిపిస్తారు. ఆఖరికి మా మేనత్ కూడా బస్ స్టాప్లో వెనకాల కూర్చొని ఉంటుంది, వెనకాల అందరూ ఉంటారు, నేను ఒక్కడనే కనిపించింది. ఓకే, సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్, మీరు చూసుంటారు. యా, సుదర్శన్, అయితే అందులో ఒక పాట ఉంటుంది, పాడు. నాకు మ్యూజిక్ వచ్చేస్తుంది, పర్లేదు, రాని బయటికి రావట్లేదు. మా మ్యూజిక్ ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్, ఐఎమ్ వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ గర్ల్ సెడ్ మై ఓల్డ్ టీచర్. పాప ఎక్కువ ఏడిపిస్తుంటది బాబు, నేను చూశాను, నేను ఏడిపిస్తుంటది, పోసేస్తుంటది పౌడర్లు అన్ని. అప్పుడు నువ్వు కాలేజ్లో ఉన్నావు అయితే? నేను మొన్న ఎప్పుడో చూసానండి, అంటే ఇంటర్మీడియట్ అయిపోయినాక ఎప్పుడో చూసాను. ఓకే ఓకే, సో అలా మీరు యూ బీయింగ్ ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్, కానీ ఇప్పుడు ప్రామినెంట్గా యాజ్ అ ప్రొడ్యూసర్, హౌ ఇస్ ద ఫీలింగ్ ఆఫ్ అ సక్సెస్? ఫీల్స్ గుడ్ ఆబ్వియస్లీ. ఇప్పుడు ఎవ్రీ మూవీ రిలీజ్ ఇస్ లైక్ అన్ ఎగ్జామ్, అవును. రైట్? సో నాన్న ఎప్పుడు అనేవారు, ఈ ఫ్రైడే వరకే నీ రెలవెన్స్, దిస్ ఫ్రైడే డజంట్ ఎఫెక్ట్ నెక్స్ట్ ఫ్రైడే. కరెక్ట్. సో ఇట్ ఫీల్స్ గుడ్ దట్ పీపుల్ హ్యావ్ లైక్ ద ఫిల్మ్, రివ్యూస్ చాలా బాగా వచ్చినాయి, చూసిన ప్రతి ఒక్కళ్ళు బాగుంది అంటున్నారు. అవును. సో దాట్ ఈస్ అ గ్రేట్ ఫీలింగ్. యా యా, వాట్ ఆర్ ద కాంప్లిమెంట్స్ దట్ యు ఆర్ గెటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్? నాకు పర్సనల్గానా? మీకు పర్సనల్గా, అండ్ అబౌట్ ద టీమ్ ఆల్సో. About the team, about the screenplay, about the writing mainly, about the music. Yeah, Kalabhairava's background score gurinchi chaala mandi, and the performances. Endukante Vishnu garu doing something new, and I think staying in the space of, meer indaka adigaru duet leva, comedy cheyaleda ani, indaka Sudarshan kuda mee kosam wait chestunappudu Hussein అడిగాడు, నెక్స్ట్ కథలో కొంచెం కామెడీ పెట్టచ్చు కదా. మనిషి కొంచెం కామెడీగా మాట్లాడగలుగుతాడు కానీ తీయగలుగుతాడనే ధైర్యం లేదు. ఓహో, ఓకే. సో మోర్ దెన్ దాట్ చాలామందికి నచ్చింది ఏంటంటే ఈ కథ ఇది ఈ స్పేస్లో ఉంది, ఎక్కడ అటు ఇటు డివియేట్ అవ్వకుండా హీరో విలన్ను ఆ మైండ్ గేమ్స్ హెడ్ ఆన్ హెడ్
one-on-one fight. We stayed true to that, and that's what people are appreciating. ఎస్ ఏదో ఇది వర్క్ అవుద్దా లేదా అని భయపడిపోయి ఒక సాంగ్ ఏదో యాడ్ ఒకటి యాడ్ చేసేద్దాం, చేయడము. కామెడీ ట్రాక్ యాడ్ చేసేద్దాం. ఐ మీన్ సుదర్శన్ని రచరవిని పెట్టుకుని కామెడీ తీయలేదా, విష్ణు గారితో కామెడీ చేయించలేదా అని పిచ్చోడిని అనుకోవచ్చు జనం. బట్ టుడే వాట్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ వీ స్టేడ్ ట్రూ టు ద స్టోరీ. కరెక్ట్. అండ్ కొంతమంది